ఆయన వరప్రసాద పుత్రుడు నేను ఈయనకి గొడవ పెట్టాను అంటే నేను ఏం చేయాలి అని ఏం చేశానంటే తమ్ముడు రాజవరదర పార్వతి కైలాసానికి చేరిండట. అష్టములు ముక్కులించి డమ్ములు పెట్టి చాలా చాలా బలికి తప్ప చేస్తాను. ఓ శంకర, ఓ పరత్పర, ఓ జీన బాంధవా, ఏమిరా ఇటు వచ్చిన వారు అడుగుతాడు కదా. అడిగేటి వరకల్లా నాకు ఒక చిన్న సందేహం ఉంది అన్నాడు. ఏం సందేహం అన్నాడు? ఈ సృష్టి లోపల నీ భార్యలు అందగత్తలుంటున్నావా? నీ భార్యల కంటే అందగత్తలు ఆ భార్యల కంటే సాక్షాత్తు సతీదేవి, ఆయన వాళ్ళ వంశం నుంచి వచ్చిన పార్వతీదేవి చూపిస్తానట. పందం అన్నాడు. పందం అనేటి వరకల్లా మరి ఎక్కడ చూపిస్తావు, నువ్వేం చేస్తావు అన్న వరకల్లా ఇస్తున్నట్రా. త్రిపురాసుర బండల్లా త్రిపురాసుర రాక్షసుల 101 మంది రాక్షసులు ఉంటారు. భార్యలు ఉంటారట. సూర్యుడిని చుట్టుకొమ్మ ఖర్చు పెడుతుంది. పొద్దున పోయి కనుమంది పుట్టాడు కూడా 2 పుట్లు ఉంటాయి. చూసి వస్తా. మరి కన్నమా అన్నం ఏంటిరా నువ్వు అంటున్నావు కదా. నువ్వు కనుక ఆ రాక్షస పిల్లలను చూసి నీకు నచ్చినట్లయితే నాకు ఒక వరం ఇవ్వాలి. నేటికి ఏదైతే ఈ మందాన పర్వతాన్ని తీసుకువచ్చిన దేవతలు శక్తులకు కూడా వాటితోటి సరి సమానంగా దేవతలయ్యే భాగ్యం కలగాలి. ఇస్తా అని మాట ఇచ్చాడు. కదా శంకరుడు ఏం చేసిందంటే ఆ రుప్పు కూడా మార్చినాడు, ఈ రుప్పు దాల్చిండు, ఈ రుప్పు కూడా మార్చిండు, ఆ రుప్పు దాల్చిండు. ఒకటే అడుగుల్లో త్రిపురాసుర బండలు అయిపోయిందట. అది త్రిపురాసుర రాక్షసులంతా 101 మంది చైత్ర వైశాఖ మండలి అనగా ఇప్పుడు మే నెల అంటే ఎట్లా అంటే ఉగాది తర్వాత కొట్టే ఎండలు 2 ఎండలు కొడతాయి కదా. అయితే వాళ్ళంతా అడవులకు వేట వేరట. జంతువులని లోపలికి వెళ్ళిపోతాయి కదా. అయితే మగవాళ్ళందరూ వేటకి వెళ్ళిరట. ఆ యొక్క మగవాళ్ళు రాక్షస మగవాళ్ళందరూ లోపలికి వెళ్తారట. వాళ్ళ భార్యల యొక్క జడల లోపల ఒక్కొక్క మల్లె పువ్వు పెట్టి పేరట.
మా బాగా తప్పు చేసినట్టు మళ్ళీ పువ్వు ఆడిపోతా అని చెప్పి ఒకటి సత్యం పెట్టి రాక్షసులందరూ అడిగినారట. మరి ఈ పక్కలు ఉండరు తీర్చులు అక్కడ ఉడకపోతానే అని మనం ఏం చేద్దామని త్రిపురాసుర బండల పక్కన కోనేటికి సరస్సు ఆ సరస్సు వద్ద రాక్షసులందరూ ఎండ కొడతాం అక్క ఈత కొడదాం అని వస్తుంది. అయితే రాక్షసులందరూ సరస్సులోకి పోయి స్నానం ఆడతారట. ఈ వస్తువులు మాత్రము వాళ్ళందరూ స్నానాలు ఆడుతుంటే ఎప్పుడైతే శివశంకరుడు త్రిపురాసుర బండలకు వెంటో వాళ్ళ అందాన్ని చూసినట తను మోహించినాడమ్మో. త్రిపురాసుర బండలు నిలబడి దేవుణ్ణి పిలిచినాడే దెబ్బ విచ్చుడు గాలి వాన తడి వాన కట్టుకోలేక రాక్షసులందరూ